ఈ నడుమ సీఎం సారు ఎక్కడికి పోయినా ఒకటే ముచ్చట చెప్తున్నాడు. పెద్ద మనిషి రావాలి, పెద్దరికం నిలబెట్టుకోవాలి అని అంటుండు. సీట్ల కూర్చొని సర్కారోళ్లకు సలహాలు సూచనలు ఇయ్యాలి, మంచి చెడు చెప్పాలి అని కాయిష్ పడుతున్నాడు. ఆఖరికి ఇప్పుడు చేస్తున్న విజయోత్సవ సంబరాలకు కూడా సర్కారోళ్ల తరఫుకెళ్లి ఆహ్వానం పంపుతున్నారట, పాయరంగా పిలుస్తుర్రట. మరి ఇంతకు గా సంగతి ఏందో ఒకసారి అరుసుకొని వద్దాం పారి. ఇప్పుడు మీ అనుభవాన్ని, మీ చతురతను ఉపయోగించి పాలక పక్షాన్ని ఇరుకున పెట్టండి. చంద్రశేఖరరావు గారు మీరు వచ్చి ఇరుకున పెట్టడమే కాదు, సూచన చేయండి. గురువారం నాడు ఇందిరమ్మ ఇండ్ల యాపు విడుదల చేసిన కార్యంలో గిట్ల మాట్లాడిండు సీఎం సారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు బయటికి రావాలి, సర్కారోళ్లకు సలహాలు ఇయ్యాలి, పెద్ద మనిషి లెక్క సూచనలు చేయాలి అన్నట్టు మాట్లాడిండు. గిట్ల ఒక్కసారని కాదు, ఈ నడుమ సీఎం సారు ఎక్కడ మీటింగులు పెట్టినా ఎక్కడికి పోయినా గిట్లనే అంటున్నాడు. మాజీ సీఎం ను రావాలి, పెద్దరికం నిలబెట్టుకోవాలి అని పిలుస్తాడు. ఇప్పుడు పెద్ద ముచ్చట ఏంటిదంటే, తెలంగాణలో చెయ్యి పార్టీ వాళ్ళు గద్దెనెక్కి ఏడాది అవుతున్న యాలల్లా సర్కారోళ్ళు విజయోత్సవాలు చేస్తున్నారు కదా. అవన్నీ కాక శనివారం సంధి ముచ్చటగా 3 దినాలు అంటే 9వ తారీఖు దాకా సెక్రటేరియట్ లో ఉత్సవాలు ఇంగింత ధూమ్ ధామ్గా చేయనికి తయారైండ్రు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా లీడర్లందరినీ పిలుస్తాన్రట. ఇప్పటికే ఓ మల్క ఢిల్లీకి పోయి చెయ్యి పార్టీ పెదవంశలందరినీ పిలిచి వచ్చిండు సీఎం సారు. గిట్లనే పనిలే పని మాజీ సీఎం కేసీఆర్ సారును కూడా విజయోత్సవాలకు పిలవాలని నిర్ణయం చేసిండ్రట. సర్కారోళ్ళ తరపుకెళ్లి ఆహ్వానం పలకనికే టైం ఇవ్వమని కోరిండ్రట. పగటి కళ్ళు మానేయండి, లేనిపోని విమర్శలు, సంబంధం లేని విమర్శలు చేయడం మానండి. రాష్ట్రం సంవత్సరం పాటుగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా ఉంది, సంక్షేమ ఫలాలు ఇస్తా ఉంది, పండుగ జరుపుకుంటున్న వేలైంది. ప్రజలందరూ మమేకమై జరుపుకున్న పండుగలో మీరందరూ కూడా, ప్రతిపక్ష పార్టీలందరూ కూడా మమేకం కావాలని చెప్తా ఉన్నాం. మరిగా ఏమైతుందో ఏమో గాని ప్రతిపక్షం లీడరు బయటికి రావాలి అని ముఖ్యమంత్రి సారు తాపకోసారి పిలుస్తాడు. పెద్ద పెద్ద మీటింగులల్లా వత్తలేడు అని పబ్లిక్ అందరికి చెప్తున్నాడు. బయటికి వచ్చి సర్కారోళ్ళని ఇరుకున పెట్టాలి అని ఖుద్దు సీఎం సారే చెప్తున్నాడు. మరిగా ఎప్పుడు వస్తాడో, ఆ టైం ఎప్పుడు వస్తుందో ఏమో చూడాలి అనుకుంటారు పబ్లిక్. ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళొద్దు కాదని ఎట్లనో ఓ తీరుగా బయటికి వెళ్తే మళ్ళా లోపటేశుడు. గిట్లనే నడుస్తున్నది ఇప్పుడు. కార్ పార్టీలకు పోలీసోళ్లకు నడుమ ఎవ్వరం వాళ్ళేదో ఒక పంచాది ముంగటేసుకున్నాడు. అంతలనే పోలీసోళ్లు పోయి లీడర్ సభల ఇంట కడ బందోబస్తు చేసుడు. 2 దిక్కుల నడుమ దినం గిదే జగడం మోపైతుంది. గురువారం నాడే పెద్ద లొల్లయ్యింది అని అనుకుంటే శుక్రవారం నాడు కూడా గట్లే అయ్యింది. చూడు ఏం నడిచిందో. గురువారం నాడు లొల్లి గట్టిగా అయిందని చెప్పి శుక్రవారం నాడు పోలీసు ముందుగానే హుషారైనరు. కారు పార్టీ లీడర్లను ఏటోళ్ళ నాటు ఇండ్లనే ఆగబట్టిండ్రు. ఇంటి బయటకు వస్తే బండెక్కిచ్చే ఎగురం చేసిండ్రు. అటు అంబేద్కర్ సారు అర్ధంతున్నది నివాళులు తెలపాలి అని మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు చెప్పినా పోలీసోళ్ళు నై అన్నట్టే చేసిండ్రు. లెక్కకైతే కారు పార్టీ లీడర్లంతా కలిసి పాత సర్కారోళ్ళు ఉన్నప్పుడు ట్యాంక్ బండ్ చెరువు కట్ట మీద నిలబెట్టిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కాడికి పోయి అంత నీటుగా చేసి నివాళులు తెలుపుదామనుకున్నారట. కానీ మళ్ళీ ఏమైనా పంచాది మోపు చేయగల అనుకున్నారో ఎటనో ముందుగానే ఏగస పార్టీ వాళ్ళను ఇండ్లనే ఉంచిండ్రు పోలీసోళ్ళు. అటు మాజీ మంత్రి కేటీఆర్ సారు కారు పార్టీ ఆఫీసులో అంబేద్కర్ సారు పటానికి నివాళులు తెలిపిండు. అటెనక సర్కారోళ్ళ మీద దుబ్బెత్తి పోసిండు. చూడరు ఏమన్నాడో. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని 125 ఫీట్ల విగ్రహాన్ని నిర్లక్ష్యం చేయడం వెనుక నీకున్న ఉద్దేశం ఏంది? ఇది ఆయన ఆలోచన విధానాన్ని ఒక రకంగా అవమానించడమా, లేదా నీ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం పెద్ద నాయకులందరూ ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో, అంబేద్కర్ గారు కావచ్చు, లేదా మా తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు కావచ్చు, ఎట్లయితే కాంగ్రెస్ అధినాయకత్వం మొదటి నుంచి అవమానాలు పాలు చేస్తూ వచ్చిందో మీ పైనుంచి వచ్చిన డైరెక్షన్ హైకమాండ్ నుంచి ఏమైనా ఉన్నదా చెప్పాలి మీరు. అంబేద్కర్ సారు విగ్రహాన్ని గంత ఘనంగా నిలబెడితే సర్కారు వాళ్ళు పట్టించుకుంటలేరు. ఇది ఏమన్నా న్యాయమేనా అన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి. ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళు ఊకే లేందో పంచాది మోపు చేస్తాను అన్నట్టు మాట్లాడుతున్నారు చెయ్యి పార్టీ లీడర్లు. రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, ఈ రాష్ట్రంలో తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ఆంక్షలు విధించినారో, కనీసం నిరసన తెలుపుకునే ధర్నా చౌక్ను ఎత్తేసిన పరిస్థితి, కోర్టు మొట్టికాయలు పెడితే కానీ ధర్నా చౌక్ను పెట్టుకునే పరిస్థితి కాదన్నాడు. మాలాంటి కాంగ్రెస్ నాయకులు ఎన్ని వందల మార్లు ఊరంటి బంద్ చేసిన సందర్భము, మాట్లాడే స్వేచ్ఛ లేకుండే, ప్రజాస్వామ్యంలో ధర్నాలు చేసే స్వేచ్ఛ లేకుండే, అలాంటి నిర్బంధ పాలన నుంచి పోయిన సంవత్సరం సంఖ్యలు తెలుసుకొని ప్రజాపాలన వచ్చింది. ఏమన్నా లొల్లి పంచాదులుంటే ఇందిరా పార్కు కాడున్న ధర్నా చౌకులో చేసుకోవాలి.
అంతేగాని ఎక్కడ పడితే అక్కడ కిరికిరి పెడితే పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు అన్నట్టు మాట్లాడిండు సారు. గిట్లా జోరుగా నడుస్తాంది 2 దిక్కుల నడమ పంచాది. అన్ని అమ్మగాని పాత సర్కారు వాళ్ళు పెట్టిన అంబేద్కర్ సారు పెద్ద విగ్రహాన్ని సర్కారు వాళ్ళు పట్టించుకుంటలేరని కారు పార్టీ వాళ్ళు గట్టిగానే నారాజు అవుతున్నారు కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ. అన్నట్టు గీ హైడ్రా సప్పుడు లేదేంది? మొన్నటి దాకా ఉరుక్కుంట కూలగొట్టిన వాళ్ళు ఎడవాయే సపరేట్ పోలీస్ స్టేషన్ పెడతాం అందరి పని పడతాము అని అన్నారు. ఇప్పుడు సప్పుళ్లే లేవేందో కోర్టోళ్ళు చెప్పిర్రు అని నిమ్మలం అయ్యిర్రా ఏంది అని అనుకుంటుంటే మళ్ళోసారి బాంబు పేల్చింది హైడ్రా. కానీ మన కాడ ఒక్క కాడనే కాదు, ఇగో ఇక్కడ కూడా రప్ప వచ్చిర్రు, దన్న కూలగొట్టిర్రు. హైడ్రా మల్లోపాలి రంగంలో దిగినట్టుంది అనుకున్నారు. హైడ్రా అసంటిదే గాని హైడ్రా కాదు, అసలు మనతన గానే కాదు. ఇది ఏపీలా మచిలీపట్నంలో అడ్డగోలుగా సర్కారు జాగాలా కట్టినాటిని కూలగొడుతున్నారు అధికారులు. హైడ్రా అని పేరు ఒక్కటే పెట్టలేదు గాని కమ్సే కమ్ అయితేనే ఉన్నది పనితనం. ఎవరికేం చెప్తలేదు, ఎవరు చెప్పినా ఇంటలేరు. బుల్డోజర్లు వేసుకొని ఒత్తుడు, అనుకున్న కాడికి పోతం పెట్టుడు. వారం 10 రోజుల కిందనే ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చిరట మున్సిపల్ అధికారులు. గాని ఎవరు శివున పెట్టకపోయేటాలకు బుల్డోజర్లు అందుకొని వచ్చి పోతం పెట్టిరిట. ఒక 3 స్తంభాల సడకులనేవో 150కి మీదనే అడ్డగోలుగా కట్టినట్టు కూలగొట్టినామని అధికారులు అంటుంటే ఇటు గీళ్ళేమంటున్నారో ఇనోలే. వెనకున్న మా తాత ముత్తాతని కూడా వెనకున్న చెరువు మా కమ్యూనిటీది, ముస్లిం మైనారిటీస్ది. ఆ పక్కన రోడ్డుకి అటు పక్క ఉన్నాయన్నీ కూడా అది కూడా పూర్వం పోకే, మొత్తం ఆ పొడుగు పూర్వం పోకే. మరి అవన్నీ బిల్డింగ్లు కట్టేస్తున్నారు. మరి ఆ బిల్డింగ్లు కట్టిన ఆటలు పడేయకుండా ఇటు పడేటువంటి అంటే పేదవాళ్ళ మీద కమిషనర్ గారు బలం చూపిస్తున్నాడు, ఉన్న వాళ్ళ మీద చూపించాలి. అవన్నీ కూడా మళ్ళీ ఆ బిల్డింగ్లు అన్నీ కూడా పూర్వం స్థలాల్లో కట్టారు. మరి అవన్నీ పడేయాలి కదా జిల్లా పరిషత్ సెంటర్లో. మరి అటు చెరువు పక్కన అటు పక్క ఉన్నాయి. అవన్నీ కూడా జనసేన పార్టీ వాళ్ళు అంట, వాళ్ళు పడేయారంట, పాకలు పడేయారంట. ఇవన్నీ తెలుగుదేశం వాళ్ళు అంటే ఈ పడేయారంట, కాంగ్రెస్ వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళే పడేస్తారంట. చెరువు శిఖం కింద ఉన్న జాగలల్లా కట్టుకున్నట్టు ముట్టుకోలేదు గాని తాత ముత్తాతల కాంచి ఉంటున్నామా ఇండ్లను పొతం పెట్టిలు అనుకోచుండుకి అన్న. అంతేకాదు ముఖం చూసి బొట్టు పెట్టినట్టు పార్టీలను చూసి పొతం పెడుతున్నారట. ఇక ఇదిట్టుంటే ఇటు చూడాలి. అన్న పోలీసు వాళ్ళ మీదకి కాలు దూవుతున్నాడిట. మల్కాజ్గిరిలున్న నాగిరెడ్డి షర్లా అడ్డగోలుగా ఫంక్షన్ హాల్ కట్టిలని హైడ్రా వాళ్ళు బుల్డోజర్లు వేసుకొని పోయి పొతం పెడుతుంటే ఎట్టొస్తారు అనుకుంటా మీదికి కురుకుతున్నాడు. అయినా ముందుగాల మంది సొమ్ములలో కట్టేటప్పుడు ఉండాలిగానే అన్నకి సోయి అనుకుంటూ ముచ్చట చూసిన అక్కడి పబ్లిక్. గిట్లా ఇక్కడేమో హైడ్రా అని పేరు పెట్టి కూల కొడుతున్నారు, అక్కడేమో పేరు ఒకటే లేదు గాని కూల కొట్టుడు మాత్రం బరాబర్ నడుస్తున్నది. ఏదైతే గానీ ఈ నడమ ఒకరిని చూసి ఒకరు అన్నట్టే భలే అలవాటు పడ్డది పౌండ్రీ కూల కొట్టుట్లా. కొత్త సినిమా రిలీజ్ అవుతున్నదంటే చాలు గీ నడమ టాకీస్ల అక్కడ పెద్ద జాతరే అవుతున్నది. అందులో పెద్ద హీరోల సినిమాలు వచ్చినాయంటే ఇక పబ్లిక్ ను పటవశమే అయితలేదు, టాకీస్లు కిక్కిరుస్తున్నాయి. అందులో గీ నడమ రేపు సినిమా రిలీజ్ అంటే ముందు రోజు మాపటీల నుంచి స్పెషల్ షోలు చేస్తున్నారు, టికెట్ రేట్లు పెంచుకొని అమ్ముకుంటున్నారు. గిట్లనే చేస్తే మొన్న టాకీస్ల కాడ తొక్కులాట ఈవో అక్క పానం పోయింది. అందుకే ఇప్పటి సంధి అట్లా జరగకుండా సర్కారోళ్ళు పెద్ద ఇగ్రమే చేస్తున్నారట. చూడుర్రి గదేందో. పుష్ప 2 సినిమా రిలీజ్ అవుడుతోని టాకీసుల కాడ పొట్టు పబ్లిక్ ఉంటున్నారు. రెండో రోజు జర నిమ్మలంగానే ఉన్నది గాని బుధవారం మాపటీలి గురువారం నాడైతే కాలు పెట్ట సందు లేదు. అన్ని అమ్మగాని 1000 రూపాయల టికెట్ బుకింగ్ చేసుకొని బెనిఫిట్ షోకు సినిమా చూడనికే పోయి మొన్న బుధవారం తొక్కులాటల జీవిడిసింది ఓ అక్క. చిన్న పొలగాడు కూడా దావకాండ్ల పడ్డాడు. అంత ఆగమాగం అయింది. ఇప్పటికే ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉన్న సంజా టాకీస్ ఓనర్ల మీద సినిమా హీరో మీద కేసులు బుక్ అయినాయి. పంచాయతీ పెద్దగానే అవుతున్నది. టికెట్ రేట్లు పెంచుకొని బెనిఫిట్ షోల పేరుతోని పబ్లిక్ ను టాకీసులకు ముందుగానే రప్పించుడు, వాళ్ళంతా ఆగమాగం అవుడు, ఇవన్నీ ఏంటికొచ్చింది ఎవరికి వచ్చిన ఆరాటం అన్నట్టు ఆలోచనలు చేస్తున్నదట ఇప్పుడు తెలంగాణ సర్కారు. ఇక మీద తెలంగాణలో మొత్తానికే బెనిఫిట్ షోలు తీసేయాలని ఆలోచనలు చేస్తున్నారట. పబ్లిక్ పానాలు పోతుంటే చూసుకుంటే ఎట్లుంటాం, బెనిఫిట్ షోలకు మంగళం పాడాలి, ఏదో ఓ నిర్ణయం తీసుకుంటాం ఇక అన్నట్టు మాట్లాడిండట సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. మరి వచ్చే సంక్రాంతి పండుగకు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, పెద్ద హీరోల సినిమాలు ఉన్నాయి. చూడాలి మరి అప్పుడు ఏం చేస్తారో. ఇగిదిట్లుంటే టాకీసు కాడ తొక్కులాటై ఓ మహిళ పానం పోయింది. ఆ టాకీస్ ఓనర్లు ఏం చేస్తాండ్రు, పర్మిషన్ లేకుండా చెప్పా పెట్టకుండా హీరో ఏంటికి పోయిండు, పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ ఏంటికి చేసిండ్రు అని కొంతమంది జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు అయినరట.
అందరి మీద చర్యలు తీసుకోవాలని కోరినరాట. గిట్లా గట్టిగానే అవుతుంది కిరికిరి. మరిగా ఎంత దాకపోతుందో ఏమో గాని ఇప్పుడు చూసినా గదే సినిమా, ఇంకో 4 వద్దులు ఆగిపోయి చూసినా గదే సినిమా. వట్టిగా ఆగం పోకుండ్రి, ఆగం కాకుండ్రి. పులి 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 ఏడికెంచి వచ్చి పాడైందో ఏమో తెలియదు కానీ అబ్బో పబ్లిక్ ను కన్న తిప్పల పెడుతుంది. కంటి మీద కునుకుండనిస్తలేదు, కడుపారా తిననిస్తలేదు. ఒక పూట నిమ్మలంగా ఉంటే మళ్ళా పూటకు బుగులు పుట్టిస్తుంది. గీ పులి సల్లగుండా లేదు మన కాడ నుంచి వెళ్ళిపోయింది అని అనుకుంటుంటే మళ్ళా దాపరిచ్చిందట. గా ముచ్చటేందో చూద్దాం పార్. ఈడా ఉంటా ఆడా ఉంటా అన్నట్టే 2 రోజులు మహారాష్ట్రలో 2 రోజులు తెలంగాణలో పొంటలు పెట్టుకొని తిరుగుతుంది పులి. మొన్నటిదానికో పెద్ద పులి కొమరంభీం జిల్లాలో తిరిగిన ముచ్చట, వెనకంగా వచ్చి పబ్లిక్ మెడలు పట్టుకొని కొలికిన ముచ్చట అందరికి ఎట్టుకున్నదే కదా. అట్లా దాని కాళ్ళచ్చులు చూసి ఆడికేంచి పొలిమేరలు దాటి మహారాష్ట్రకెళ్ళ పోయింది అనుకున్నారు అధికారులు. మరి మళ్ళేమనిపించిందో ఏమో, ఏదో దాయబెట్టినట్టే యూటర్లు తీసుకొని మళ్ళోపాలి తెలంగాణకు అందుట్లో కొమరంభీం జిల్లాకే వచ్చింది అంటున్నారు అధికారులు. మీ పరిసర ప్రాంతాల్లో పులి తిరుగుతున్నది కాబట్టి దయచేసి ఎవరు కూడా మీ వ్యక్తిగత పనులకు చేనులకు పత్తి ఏరడానికి కానీ వెళ్ళకూడదు. దయచేసి గమనించగలరు. చిన్నపిల్లలను బయటికి వెళ్ళనీయకూడదు. అటవీ శాఖ సిర్పూర్ రేంజ్ మీ వ్యవసాయ పనుల నిమిత్తం బయటికి పోవలసి వస్తే ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మీ పని ముగించుకొని తిరిగి ఇంటికి రావాలను. రాత్రి సమయంలో ఎవరు కూడా బయటికి వెళ్ళకూడదు. ఇగో ఇట్ట మళ్ళీ పాలు వచ్చింది. పబ్లిక్ ఒకళ్ళొక్కరు తిరగొద్దు, చేతులల్లో కైటలేంది బయటికి వెళ్ళొద్దు. వ్యవసాయ పనులకు పోయేటోళ్లు నెత్తులకు వెనకమార్ల బొమ్మలు తగిలించుకొని పోవాలని సాటింపేస్తున్నారు అడివధికారులు. అయ్యాలోపాలి వెనకంగొచ్చి పత్తి తీసేటామె మెడగోరికి పానం తీసిన ముచ్చటే తప్పితే మళ్ళీ ఎవరికి కానొచ్చింది లేదు. మళ్ళీ దాన్ని ఎవరు చూసిన వాళ్ళు కూడా లేరు. గిట్లా కాళ్ళచ్చులు చూసి వచ్చింది అనుకున్నాడే. ఇగిట్ట 2 రాష్ట్రాలతోని పులి దోబూసులాట ఆడుతుందని అధికారులు కూడా దాన్ని పట్టుకునేందుకు లువడి పెంచారు. సిరిపూరు మండలం మాకిడి ఊళ్ళో తెలంగాణ మహారాష్ట్ర అడవి అధికారులు మీటింగ్ పెట్టారు. అధికారులంతా కూర్చొని ఆ పులిని ఎట్ట పట్టుకోవాలనేది దాని మీద మెదళ్లకు మేత పెట్టారు. అది ఏడ తిరుగుతుందో, ఏడ తింటుందో, ఏడ బంతుందో ఏమో గాని ఓ రోజు 2 రాష్ట్రాల అధికారులకు ఇంకో రోజు పబ్లిక్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది, కడుపార తినకుండా చేస్తుంది. పోండ్రి పాత సర్కారోళ్ళు దొరసాని లెక్క చూపించిర్రు. మేమైతే అచ్చమైన తెలంగాణ ఆడబడుచు లెక్క చూపిస్తాం. తెలంగాణ తల్లి రూపాన్ని అందరికీ నచ్చేటట్టు, అందరూ మెచ్చేటట్టు మార్చేసినాం అని అంటుర్రు షే పార్టీ వాళ్ళు. మరి ఇక తల్లి రూపం ఎట్లా ఉండబోతుందో అని చాలా మంది ఎదురు చూస్తుర్రు. ఇప్పుడు ఇక మేము చూపిస్తాం చూడుర్రి. తెలంగాణకు కొత్త తల్లి వచ్చిందులో అగ్గ కొత్త తల్లి ఏందమ్మా, తెలంగాణ తల్లి ఒక్కళ్ళే కదా అని కోపానికి రాకుర్రి. ఇంతకు మునుపున్న తెలంగాణ తల్లి నక్ష అంతగా బాగలేదని షే పార్టీ సర్కార్ కొత్త విగ్రహం చేయించింది. ఆ గదే ఇది. వంటికి ఆకుపచ్చ చీర, చేతుల మొక్కజొన్న కంకులు, వరి కంకులు, మెళ్ళ 3-4 దండలు, కాళ్లకు మెట్టెలు, పట్టీలు పెట్టించి అవ్వల్దార్ తయారు చేసిర్రు. కుడిశయ్యేమో ఆశీర్వదించినట్లు చెక్కి తెలంగాణను తల్లి దీవించినట్లు తీసిర్రు. పెద్ద అంబర్పేట్కు పోయి మరి గీ బొమ్మను తయారు చేసిర్రట సచివాలయ అధికారులు. అయితే పాత బొమ్మకు ఎడమ ఓ చేతుల బతుకమ్మ, కుడి చేతుల వరి కంకులు ఉండే. గులాబీ రంగు చీర, నెతికి కిరీటం పెట్టి అచ్చం దేవత లెక్కుండే. ఆ బొమ్మను కాదని సాదా సీదాగా ఉండే అసలు సీసలైన ఆడబడుచును తెచ్చినాం. తెలంగాణ తల్లి అంటే గిట్లనే ఉండాలి అనేది సర్కార్ చెప్తున్న ముచ్చట. రేపు 9 తారీఖు నాడు పరదా గుంజి జనాలకు అందరికీ చూపిస్తారట. కానీ చూడుర్రి, సర్కార్ మారంగానే తెలంగాణ తల్లి కూడా మారింది. అటు కార్ పార్టీలు మాట్లాడుకుంటా మేం పెట్టిన తెలంగాణ తల్లిని మార్చి గిట్ల చేస్తారా, తల్లి అంటే గిట్లనే ఉంటదా అని కోపానికి వస్తుర్రు. వచ్చేసారి మేము అధికారంలోకి వస్తాం, మళ్ళా పాత తెలంగాణ తల్లినే తెస్తాం అని అంటుర్రు. మరి చూడాలి ఏమైతుందో. ఈ దేశంలో రైతు బతుకు రాస్తే రామాయణము ఇంటి భారతమే అవుతుంది. ఎట్లా అంటే నీళ్ల కోసం లొల్లి, మందుల కోసం లొల్లి, కరెంటు కోసం లొల్లి, ఆఖరికి పండించిన పంటకు గిట్టుబాటు ధర కాడ కూడా లొల్లే. గిట్లా వ్యవసాయం చేసిన దినాలు సర్కార్తోని ఏదో పంచాయతీ పెట్టుకుంటూనే ఉంటాడు. అట్లయినా సర్కారు వెనుకకు తగ్గకపోయేటరకు ఓపిక నశించి సర్కార్ మీదికి సై అని కాలు దూగుతారు. అగో సరిగ్గా గట్లనే అవుతుంది ఢిల్లీ పట్టణం దిక్కు. మరి పంచాయతీ ఏందో మనం కూడా అరుసుకొని వద్దాం పార్రి. ఎక్కడ ఆపితే అక్కడనే
పొయ్యి పెట్టుడు ఆడనే వంటక తినుడు సలి లేదు గిలి లేదు దానాలు జపాలు పూజలు పునస్కారాలు అన్ని రోడ్ల మీదనే గిట్ల ఎన్ని తిప్పలైనా పడుతుర్రు గాని అనుకున్న డిమాండ్లు తీరేదాకా ఎనకకు మాత్రం రామంటుర్రు రైతులు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ గి 3 రాష్ట్రాల రైతులు గూడి సంయుక్త కిసాన్ మోర్చా అని 4 ఏళ్ల సంధి సర్కార్ మీద లడాయి షురూ చేసిన ముచ్చట ఎరుకున్నదే కదా. ఆగొగ్గా లొల్లి మీద రైతన్నల పంచాది రోజు కింద పెంపైతుంది. గ్యాస్ పైప్ లైన్ కోసం భూసేకరణ చేసిర్రు కానీ గా భూములు పోతున్నోళ్లకు పాయమాల్ చాలా తక్కువిచ్చిర్రు. ఎకరాల భూమి పోతుంటే నష్టపరిహారం గంత తక్కువిస్తే ఎట్లా అని ఓ దిక్కు. పండించిన పంటకు సర్కార్ మద్దతు ధర కట్టియాలే, అది కూడా ఫిక్స్ చేయాలే, రైతు నష్టపోకుండా చూడాలే, పెండింగ్ లో ఉన్న రైతుల తిప్పలు బాపాలే అని గిట్ల 2-3 పెద్ద డిమాండ్లు ముంగటేసుకుని తోవబట్టిర్రు. సీదావై పార్లమెంటు ముంగట మన గోసేందో చెప్పుకుందామని ఎల్లేటొరకు పోలీసులు హర్యానా రాష్ట్రం అంబాల కాడ ఆగబట్టిర్రు. ఎక్కడోళ్లను అక్కడ బ్యారికేట్లు ముళ్ల కంపలు అడ్డమేసి ఆపిర్రు. ఆయన సరే ముంగటికి పోవుడే లెక్క అని పోతుంటే ర్యాలీలకు పర్మిషన్ లేదు, కాదని పోతే అరెస్టు చేస్తామని హెచ్చరికిచ్చినా కూడా అన్నదాతలు అస్సలు తగ్గుతలేరు. గీ రైతులు అనుకున్నది చేసేటట్లు ఉన్నారని పోలీసోళ్లు ముందే మేల్కుర్రు. అంబాల సరిహద్దు కాడ 144 సెక్షన్ పెట్టి ర్యాలీలు ధర్నాలకు పర్మిషన్ లేదు, కాదని వస్తే మాత్రం అరెస్టు చేస్తామని కావలి కాసుకొని కూసుర్రు. అయినా సరే ముంగటికి పోవుడే లెక్క అని పోతుంటే పోలీసోళ్లు కాల్పులు జరిపిర్రు. గీ కాల్పులలో 6 మంది రైతులకు దెబ్బలు తగిలి కింద మీద చేసిర్రట. దీంతోని రైతు సంఘాల నాయకులు శుక్రవారం చేద్దాం అనుకున్న ర్యాలీని వాయిదా వేస్తున్నాం. ఈ సర్కార్ మమ్మలను ఉగ్రవాదుల కంటే హీనంగా చూస్తుంది. మేం ఏ లొల్లి పంచాది లేకుండా ధర్నాకు పోతుంటే మా మీద వట్టిగా కాల్పులు జరిపింది అని గరమయ్యిర్రు. ఇప్పటి మందం వాయిదా వేస్తున్నాం. ఇంకో 2-3 రోజులలో మళ్ళా గట్టి లొల్లి చేస్తాం. మా డిమాండ్లకు ఒప్పుకునేదాకా వెనుకకు మళ్ళీ ముచ్చటే లేదంటూర్రు. మరిగా చూడాలి ఈ పంచాది ఏం దాకా పోతుంది అనేది. కొప్పున్నమ్మ జడేసుకున్న అందమే ఇరబోసుకున్న అందమే. అదే పైసలు బగ్గా ఉన్నోళ్ళైతే ఏది చేసినా ఇచ్చంత్రమే. గట్లనే ఉన్నది అంబానీ సారోళ్ళ ఇంటి ముచ్చట కూడా. మొన్ననే సారోళ్ళ ఇంట్లో పెళ్లి కార్యం అయ్యింది. గా పెళ్లి కంటే మొదలు ఓ 50 గరీబ్ జంటలకు పెళ్లిళ్లు చేసి పెళ్లి పెద్ద అయ్యిండు సారు. అటెంక కొడుకు అనంత్ అంబానీ పెళ్లి అవ్వల్దారి చేసిండు. అయితే అనంత్ అంబానీ పెళ్లి ఇట్లా చేసుకున్నాడో లేదో అప్పుడే ఓ రికార్డు కొట్టిండు. మరి గదేందో మనం కూడా చూడాలిగా. చలో రికార్డ్ అంటే అసొంటి ఇసొంటిది కాదు, ఏకంగా మోస్ట్ స్టైలిష్ పీపుల్ ఆఫ్ 2024 అని రికార్డులకు ఎక్కిర్రు మన అనంత్ అంబానీ ఇంకా అలా ఇంటి ఆమె రాధికా అంబానీ. న్యూయార్క్ టైమ్స్ అనే పత్రికలు దునియాల అవ్వల్దారైన పెళ్లిళ్లను వడపోసి లెక్కలు తీస్తే అలా అనంత్ అంబానీ జంట కనబడ్డదట. ఈగేముంది, గీసారి మీరే స్టైలిష్ పీపుల్ అని కిరీటం పెట్టిర్రు. అయితే పెళ్లి తంతు మొత్తం జిగేల్మనేటట్లా అయ్యిందన్న ముచ్చట అందరికీ ఏర్కున్నదే. తొడుక్కున్న బట్టల కాడ నుంచి కాళ్ళకేసుకున్న చెప్పుల దాకా అన్ని వజ్రాల బంగారంతోని పొదిగినయే ఉన్నాయి. మెళ్లకేసుకున్న గొలుసుల కాడ నుంచి కాలికి పెట్టే మెట్టల దాకా అన్ని బయటి దేశం కించి తయారు చేయించిన లాగలే ఉన్నాయి. ఇక పెళ్లికేసిన డెకరేషన్ 3 దినాల తెంపు లేకుండా జరిగిన సంగీతు, మెహందీ, హల్దీల నడుమ పెళ్లి పండుగ జోరుగా హంగామా మీద నడిచింది. ఆడి పాడేతానికి బయటి దేశాలకెంచి పాటగాళ్లు, ఆటగాళ్లు, ఇంకా పెళ్లి చూస్తానికి బయటి దేశాలకెంచి రాజులు, రాణులు, మంత్రులు, దేశాల అధ్యక్షులు, హీరోలు, హీరోయిన్లు, పెద్ద పెద్ద దందాలు చేసేటోళ్ళు వేల మంది హాజరు పడ్డారు. ఇవన్నీ లెక్కలోకి తీసుకొని దునియాలో ఆయన మొనగాని పెళ్లి ఇది. ఆ పెళ్లి చేసుకున్న జంట మీరే కాబట్టి గీసారి స్టైలిష్ పీపుల్ మీరే పొర్రి అని న్యూయార్క్ టైమ్స్ ఈ కిరీటం పెట్టింది అన్నట్లు. ఆయన ఏమాట కామాట గాని అంబానీ సారోళ్ళు ఎంత సిరిమంతులో గుణంలో కూడా అంతకు మించిన సిరిమంతులని ఇప్పటికీ ఎన్నో మాటల రూపిడైంది. అంత కుబేరులైనా కూడా సాదా సీదాగానే బతుకుతుంటారు. హంగు ఆర్భాటాలకు పోరు. అసొంటోళ్ళు గీ రికార్డు కొట్టుడంటే చిన్న ముచ్చటేం కాదు పొర్రి అని అనుకుంటుర్రు గీ ముచ్చటిన్నోళ్ళు. ఇగిన్ని బుడ్డబుడ్డ ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ ధనాధన అవి కూడా చూసేద్దాం పారి. బడికొచ్చిన పొల్లగాళ్లతోని హోంవర్క్ రాపియాలే, వాళ్ళకు అక్కడికొచ్చే బొమ్మలు గీపియాలే. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం లక్ష్మీదేవి పల్లిలున్న గురుకుల బళ్ళె మాత్రం కూలీ పని చేయిస్తుండట బడి పెద్ద సారు. ఇక సారుకు ఎదురు మలలేక బయటికి చెప్పుకోలేక మనం చదువుకుంటానికి వచ్చినామా లేకుంటే కూలి పనికి వచ్చినామా అని నోట్ల గులుక్కుంటా పని కొంగిర్రు పిల్లగాళ్ళు. పిచ్చి షెట్లు వీకిర్రు, గడ్డి గాసం సాఫ్ చేసిర్రు, పెద్ద పెద్ద షెట్లు ఏమన్నా ఉంటే షెల్కి కొట్టేసిర్రు. మరి పొల్లగాళ్లకు చదువు చెప్పకుండా కూలి పనికి అంగవేటిన గిబ్బడి పెద్ద సార్కు ఎసొంటి బహుమానం ఇస్తారో చూడాలే అని అంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్.
కడుపులో గింతంత నొప్పి లేస్తేనే అల్లల్లాడతాం అసోంటిది ఇక కిడ్నీలల్లా రాళ్లతోని వచ్చే నొప్పి అంటే మాత్రం పానం పోయినంత పని అవుతుంది ఆగో గట్లనే అయిందట కామారెడ్డి జిల్లా బిచ్చుకుందలుండే నరసమ్మకు కిడ్నీల రాళ్లున్నాయని తేలంగానే బాన్సువాడలున్న ఓ ప్రైవేట్ దవాఖానకు వేసుకుపోయిర్రు వెంటనే పేషెంట్ ను చూసిన డాక్టర్ వాగ్దేవి పేయి మీద గింత కోత లేకుండానే ఆపరేషన్ చేసింది లేజర్ ఆపరేషన్ తోని కిడ్నీలల్లా మోపైన రాళ్లను లోపలనే పొడం చేసి బయటికి తీసింది ఈ కాడ నుంచి కిడ్నీల రాళ్లున్న వాళ్ళు ఎవరినైనా సరే దూరం పోవాల్సిన పని లేదు మన బాన్సువాడల్లే మొనగాని టెక్నాలజీతోని వైద్యం ఉంది రావచ్చు అని చెప్పింది డాక్టరు చలో మరి ఇవ్వనమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే